పట్టాభి గారు, ఇందులో ఒక దాంట్లోనే కాదు, మిగతా స్కీముల్లో కూడా ఇప్పుడు మనం ఒకసారి రైతు భరోసా తీసుకుంటే రైతు భరోసాలో 6,000 నొక్కేస్తున్నారు ఎవ్రీ రైతు దగ్గర ప్రతి సంవత్సరం, అంతే కదా. ఆయన ఇస్తాననేది 12,000 ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని 13,000 ఇస్తున్నారు. ఇట్లా ప్రతి స్కీములో ఇంకా కేంద్ర ప్రభుత్వం నెత్తినోరు బాదుకుంటుంది. మేము ఇస్తున్న ఒక్క స్కీమ్ కూడా డైవర్ట్ చేస్తున్నారు, మేము ఇచ్చినట్టు లబ్ధిదారులకు చేరడం లేదు అనేది బీజేపీ నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ గగ్గోలు పెడుతున్నారు. సో ఈ మొత్తం అసలు వీటన్నిటినీ స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది కదా. యా, ఖచ్చితంగా వీకే గారు, ప్రతి ఒక్క స్కీమ్ ఏదో మొన్న మధ్యనే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా నేను పెట్టి మాట్లాడాను. దాదాపుగా 4 విడతలు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎగ్గొట్టేశాడు. ఎంత నిస్సిగ్గుగా లేటెస్ట్గా 2022-23 సంవత్సరానికి సంబంధించి 4వ విడత ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ మొన్న ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, ఏది కరెంట్ అకాడమిక్ ఇయర్లో నేను ఫస్ట్ క్వార్టర్ ఫీజు ఇచ్చేస్తున్నాను డబ్బులు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మరి పోయిన సంవత్సరం 4th క్వార్టర్ డబ్బులే అంటే జాంతానై అసలు ఫీజు రియంబర్స్మెంట్ క్వార్టర్ ఎత్తేసాడు. దరిద్రంగా ఈ అకాడమిక్ ఇయర్ లో ఇప్పటికీ అసలు అదే కదా, ఇప్పుడు ఈ ఇయర్కి 3 క్వార్టర్స్ ఇవ్వాల్సింది 1 ఇచ్చాడు. మిగతా 2 క్వార్టర్లు హుష్కాకి ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పోయినట్టే కదా. వసతి దీవెన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి 10,000 స్ట్రైట్ అవే 10,000 ఎగ్గొట్టేస్తా ఉన్నాడు. ఇస్తున్నది 10,000, చెప్పుకునేది 20,000, ఇస్తున్నదేమో 10,000. ఇప్పుడే ఎవరో ఒక పేరెంట్ మెసేజ్ పెట్టారండి, వాళ్ళు అకౌంట్ నెంబర్తో సహా పెట్టారు. సార్ ఇదిగోండి సార్, మొన్న 29వ తారీఖున ఏది ఫీజు రియంబర్స్మెంట్ బటన్ నొక్కిన రోజున 29వ తారీఖున భీమవరం వచ్చి సీఎం బటన్ నొక్కాడు. డిగ్రీ చదివే మా పాపకు పడింది కేవలం 3,250 రూపాయలండి. అవి కూడా జనవరి 1వ తేదీన పడ్డాయి. మిగతా వాటికి మళ్ళీ దిక్కులేదు. మళ్ళీ ఎప్పుడు బటన్ నొక్కుతాడో మాకు తెలీదు. ఆకివీడు మా ఊరు అని చెప్పి అకౌంట్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. ఇంకేంటి బటన్ నొక్కేది, మళ్ళీ బటన్ నొక్కాలంటే మళ్ళీ డిసెంబర్ రావాలి. అవి వేసి చేతులు దులుపుకున్నాడు సార్. ఇవన్నీ లైవ్ ఎవిడెన్సెస్ సార్. ప్రజలు నిజంగా ప్రజలు ఎంత దగా పడినట్టు వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారో. బిడ్డల ఫీజులు ఎగ్గొట్టేసి, పెన్షన్లు ఎగ్గొట్టేసి, రైతు భరోసా ఎగ్గొట్టేసి, ఆఖరికి పంట బీమా కూడా ఎగ్గొట్టేశాడు కదా వీకే గారు. ఎంత దారుణం సార్. పంట బీమా కట్టాడా? మొన్న మనం చూసుకున్నాం కదా, 16 మంది రైతులంట, 16 లక్షల మంది రైతులకు సంబంధించి బీమా కట్టాల్సి ఉంటే 16 మంది రైతులకు మొన్న మిగ్జామ్ తుఫాను సందర్భంగా అది కూడా బయటపడింది కదా వీకే గారు. ఈయన గారు బీమా ప్రీమియం కట్టింది కేవలం 16 మంది రైతులకంట. ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా నట్టేట ముంచాడు. కాబట్టే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తిరగబడతా ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ సైకో మాకు